బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. అనారోగ్య కారణాల వల్ల తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలకు సోనియా దూరంగా ఉండనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. అనారోగ్య కారణాల వల్ల తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలకు సోనియా గాంధీ దూరంగా ఉండనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. అనారోగ్య కారణాల వల్ల తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలకు సోనియా గాంధీ దూరంగా ఉండనున్నారు. రేపు తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి సోనియాను ఆహ్వానించారు. అయితే సోనియా తెలంగాణకు వస్తున్నట్లు ఇప్పటికే ఏఐసీసీ ప్రకటించింది. కానీ ఇవాళ సోనియా పర్యటన రద్దయినట్లు ప్రకటించింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. అనారోగ్య కారణాల వల్ల తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలకు సోనియా గాంధీ దూరంగా ఉండనున్నారు. రేపు తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి సోనియాను ఆహ్వానించారు. సోనియా తెలంగాణకు వస్తున్నట్లు ఇప్పటికే ఏఐసీసీ ప్రకటించింది. కానీ ఇవాళ సోనియా గాంధీ పర్యటన రద్దయినట్లు కూడా ప్రకటించింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. అనారోగ్య కారణాల వల్ల తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలకు సోనియా గాంధీ దూరంగా ఉండనున్నారు. రేపు తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి సోనియాను ఆహ్వానించారు. సోనియా తెలంగాణకు వస్తున్నట్లు ఇప్పటికే ఏఐసీసీ ప్రకటించింది. కానీ ఇవాళ సోనియా గాంధీ పర్యటన రద్దయినట్లు కూడా ప్రకటించింది ఏఐసీసీ. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయింది. అనారోగ్య కారణాల వల్ల తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకలకు సోనియా గాంధీ దూరంగా ఉండనున్నారు. రేపు తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి మరీ సోనియా గాంధీను ఆహ్వానించారు. సోనియా తెలంగాణకు వస్తున్నట్లు ఇప్పటికే ఏఐసీసీ ప్రకటించింది. కానీ ఇవాళ సోనియా గాంధీ పర్యటన రద్దయినట్లు కూడా ప్రకటించింది ఏఐసీసీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు గాంధీ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే సోనియా గాంధీ పర్యటన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సోనియా గాంధీని ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు వట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్ళి స్వయాన సోనియా గాంధీని ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను కూడా అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే సోనియా గాంధీ అనారోగ్య కారణాల వల్ల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరు కావడం లేదు అంటూ కూడా కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా ఆమె కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో సుదీర్ఘంగా ఆమె ప్రచారం కూడా చేశారు. ఆ కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో ఆమె యొక్క సేవలను కూడా పార్టీ వినియోగించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకు వ్యక్తిగతంగా ఉండేటటువంటి వైద్య సిబ్బంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా పర్యటనలు పెట్టుకోవద్దు అంటూ కూడా సూచించడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ పర్యటన కూడా సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దయిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మొదటి నుంచి
దశాబ్ది తెలంగాణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి. మొదటిసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తెలంగాణ ఇచ్చినటువంటి ముఖ్యంగా తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ కావడానికి కీలక రోల్ పోషించినటువంటి సోనియా గాంధీని ఆహ్వానించి అదే వేడుకల వేదికగా కూడా ఆమెకు ఘన సన్మానం చేసి మొదట సోనియా గాంధీ ప్రసంగం ఉంటుంది, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది అంటూ కూడా ఇక్కడ అధికారులు ఏర్పాటు చేశారు. సిఎస్ శాంతకుమారి కూడా చెప్పడం జరిగింది. అయితే ఓవరాల్గా అందుకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీకి ఆహ్వాన పత్రిక అందినప్పటికీ కూడా సోనియా గాంధీ వ్యక్తిగత సిబ్బంది నుంచి అలాగే ఆమె నుంచి కూడా ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీ హాజరవుతారు అనేటటువంటి అధికారిక కన్ఫర్మేషన్ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందలేదు. అయితే ముఖ్యంగా ప్రధానంగా తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే దశాబ్ది ఉత్సవాల్లో కూడా తెలంగాణ వేడుకల్లో కూడా ఆమెను భాగస్వాములు చేస్తే బాగుంటుంది, తెలంగాణ ప్రజానికం తరపున ఆమెకు ఘన సన్మానం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే ప్రభుత్వం కూడా ఉంటుంది. అయితే అందులో భాగంగానే స్వయంగా ఢిల్లీ వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం కూడా దాదాపు సోనియా గాంధీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటారు అనేటటువంటి సమాచారం అయితే ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉండింది. అయితే అనివార్య కారణాల వల్ల ఆరోగ్య సమస్యల వల్ల సోనియా గాంధీ ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు కూడా హాజరు కావడం లేదంటూ కూడా కొద్దిసేపటి క్రితమే సమాచారం అయితే అందింది. ఓవరాల్గా రేపు నిర్వహించబోయేటటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కొంత షెడ్యూల్ చేంజ్ అయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే మొదట అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు. అనంతరం నేరుగా పరేడ్ గ్రౌండ్లో నిర్వహించేటటువంటి వేడుకలకు హాజరవుతారు. ఆ తర్వాత మొదట సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండేటటువంటి సోనియా గాంధీ ప్రసంగం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండాలని ఏదైతే ఖరారు చేశారో ఆ షెడ్యూల్ కూడా కొంత చేంజెస్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ కావచ్చు అలాగే ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కూడా సోనియా గాంధీని తీసుకువచ్చి సన్మానం చేయాలని భావించినప్పటికీ కూడా ఓవరాల్గా ఆమె పర్యటన రద్దయిందనే చెప్పుకోవాలి. సోని రైట్ రాజు, అయితే సోనియా గాంధీ పర్యటన అయితే క్యాన్సిల్ అయిందని చెప్పొచ్చు. అయితే సోనియా గాంధీ తెలంగాణకు వస్తున్నారని చెప్పినప్పుడే రాహుల్ గాంధీ లేకపోతే ప్రియాంక గాంధీ కూడా వస్తారన్న సమాచారం కూడా అందింది. అయితే వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది? ఇప్పటివరకు అయితే రాహుల్ గాంధీ కానీ అలాగే ప్రియాంక గాంధీ పర్యటనకు సంబంధించి ఎటువంటి అధికారికంగా సమాచారం అయితే అందడం లేదు పూర్తి స్థాయిలో కూడా. అయితే సోనియా గాంధీని తీసుకురావడానికి ప్రధాన కారణం ఉంది. ఎందుకంటే తెలంగాణ బిల్లును కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కీలకమైనటువంటి ప్రక్రియ అటు పార్లమెంట్లో బిల్లు పాస్ కావడం, ఆ యొక్క బిల్లు పాస్ కావడానికి సోనియా గాంధీ కీలక రోల్ పోషించారు. కాబట్టి ఆమెను తీసుకువస్తే తెలంగాణ ప్రజల తరపున ఆమెకు ఘన సన్మానం చేసినట్టు ఉంటుంది, అలాగే ధన్యవాదాలు తెలిపినట్టు ఉంటుంది అనేటటువంటి భావనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అయితే అటు ప్రియాంక గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవుతారు అనే దాని మీద స్పష్టత అయితే లేదు. వారు వస్తే ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా కొంత వ్యతిరేకించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వారు ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలా నిర్వహిస్తున్నారు అనేటటువంటి విమర్శలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి బహుశా అటు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ కూడా ఈ యొక్క వేడుకలకు రాకపోవచ్చు అనేటటువంటి సమాచారం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా రేపు జరగబోయేటటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తెలంగాణ ఉద్యమకారులకు అలాగే తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమంలో కీలక రోల్ పోషించిన వారికి అలాగే అమరుల కుటుంబాలకు ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి అమరుల కుటుంబాలకు కూడా ఇప్పటికే ఆహ్వానాలు అందుతూ ఉన్నాయి. వారికి కూడా ఆ యొక్క సభా వేదికగానే వారికి సన్మానం చేస్తారు. ఆ సన్మానం చేసిన అనంతరం ఈ యొక్క వేడుకలు కూడా ప్రారంభమవుతాయి. ఓవరాల్గా రేపు అమరవీరుల కుటుంబాలు అలాగే ఉద్యమకారులకు కూడా ఈ యొక్క సభలో వేడుకలో కూడా ఘన సన్మానం ఉండేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. సో మొత్తానికైతే సోనియా గాంధీ టూర్ అయితే క్యాన్సిల్ అయింది. అనారోగ్య కారణాల వల్ల రావడం కుదరదనేసి ఇప్పటికే ఏఐసిసి ప్రకటించింది.